హాయ్ నమస్తే. నేను మీ లక్ష్మీనాయుడు. ఈరోజు మా పెద్దలు చెప్పిన మాటలో ఏంటంటే భగవంతుడి గురించి. భగవంతుడి గురించి ఎప్పుడు మా పెద్దవాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే భక్తితో పత్రి పూలు అంటే తెలుసు కదా. స్వామికి భగవంతుడికి కానీ గ్రామ దేవతలకు కానీ ఎవరికైనా దేవీ దేవతలకు కానీ భక్తిపూర్వకంగా మనస్ఫూర్తిగా వేడుకొని ఎక్కువ ఏమీ కాదు. ఇప్పుడు శివయ్య ఉన్నారు, కాసిని నీరు అభిషేకం చేసినా సరిపోతుంది. అలాగే విష్ణు స్వరూపాలకి 4 తులసి దళాలు పాదాల దగ్గర సమర్పించుకుంటే సరిపోతుంది. అలాగా ఏంటంటే ఇప్పుడు గ్రామ దేవతలు మన స్తోమత బట్టి అన్నమాట. భక్తితో పత్రి అని అనమాట. చాలామంది చెప్తూ ఉంటారు భగవంతుడికి ఇది చేయాలి అది చేయాలి అని. ముఖ్యంగా ముక్కు విషయంలో మా పెద్దవాళ్ళు, ముఖ్యంగా మా నాన్నమ్మ గారు అమ్మమ్మ గారు ఒక్కటే చెప్పేవాళ్ళు అనమాట. భగవంతుడు ఎప్పుడు ఏది కోరడు. నేను ఇది ఇస్తే నాకు అది ఇస్తాడు, అది ఇస్తే ఇది ఇస్తాడు అని కాదు. మనము ఇచ్చినా మొక్కుకొని ఏదైనా చెల్లించుకున్నా చెల్లించుకోకపోయినా మనకిచ్చేది భగవంతుడు ఇస్తూనే ఉంటాడు అని. అయినా భగవంతుడికి మనం ఇచ్చేటంతటి వాళ్ళమా అని కూడా తెలియపరుస్తుండేవాళ్ళు. కేవలం మనకి 5 వేళ్ళు నోట్లోకి వెళ్ళి పొట్ట నిండుగా ఉండి సుఖంగా హ్యాపీగా ఉంచుతున్నాడు కాబట్టి మన ఆనందం కొద్ది మనం భగవంతుడికి ఇచ్చేంతటి వాళ్ళం కాదు. కానీ తృణమో పనమో ఇచ్చుకుంటే మంచిది అని చెప్పేవాళ్ళు అనమాట. కానీ మొక్కు అన్నది మటుకు ఎప్పుడూ అదే తెలియపరిచేవాళ్ళు అనమాట. నేను ఇది మొక్కుకుంటేనే నాకు అది ఆ కోరిక నెరవేరుతుంది అన్నది మటుకు చాలా తప్పు అని తెలియపరిచేవాళ్ళు అనమాట. కాబట్టి మీరైనా సరే భగవంతుడు తల్లిదండ్రులతో సమానం అంతే కదా. చాలామంది దగ్గర వింటూ ఉంటాను, మేము ఇది మొక్కుకున్నాము, లేదంటే అది మొక్కుకొని చెల్లించలేని వాడికి ఇలా అయిపోతుంది అలా అయిపోతుంది అని. ప్లీజ్ అలాంటివి అయితే పెట్టుకోకండి, మనసులో పెట్టుకోకండి, సరేనా. భగవంతుడు చల్లని తండ్రి, ఎప్పుడూ అందరినీ చల్లగానే చూస్తాడు. మనం మొక్కు ఇది చెల్లిస్తేనే మనకి ఇస్తాడా? కాదు కదా. ఎంతున్నా సరిపోదు. భగవంతుడిని చక్కగా భక్తిపూర్వకంగా పూలు పత్రి అని చక్కగా మీ స్తోమత బట్టి, ఎవరి స్తోమత బట్టి వాళ్ళు చక్కగా స్వామిని సేవించండి, భగవంతుడిని ఆశీస్సులు పొందండి, సరేనా. వాళ్ళు వీళ్ళు ఎవరెవరో చెప్పినవైతే నమ్మకండి. బాయ్ బాయ్.